మీరు చెప్పిన స్మాల్ క్యాప్స్ దగ్గర మనం ఎట్లా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మళ్ళీ మనం ప్రోగ్రాంలో మాట్లాడుకుందాము. సో సార్, మరో కాల్ ఉండండి. మహేందర్ కుమార్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ మహేందర్ గారు. మహేందర్ జీ, గుడ్ మార్నింగ్. మహేందర్ గారు. హలో. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నా పేరు మహేంద్ర కుమార్ సార్, గుంటూరు నుంచి. ఎస్ మహేంద్ర కుమార్, యువర్ ఆడియబుల్. చెప్పండి సార్, ఏం కావాలి? ప్రభు గారితో మాట్లాడండి. సార్, నోవా అగ్రి అండ్ రెండు స్టాక్స్ ఉన్నాయి సార్. నా IREDA ఈ రెండు స్టాక్స్ బాగా ఆల్ టైమ్ లోన్కి వెళ్ళిపోతున్నాయి సార్. ఏంటి, ఎప్పుడు రికవరీ ఉంటుంది అసలు, ఏంటి వీటి ఈ రెండు కరెక్ట్ స్టేజ్ సార్? ఎప్పుడు మేము రికవరీ? IRDA రెన్యూబుల్ ఎనర్జీ మీకు లాంగ్ టర్మ్, ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్గా రావాలి, దాని యూసేజ్ కావాలి అప్పుడు కదా. సో ఇప్పుడు మీకు ఫ్యూచర్ జనరేషన్ స్టాకు ఒక రకంగా చూస్తే మల్టీ బ్యాగరే, కానీ బట్ టైం అంతకుముందు మూమెంట్స్ వచ్చిందని ఎక్కువ మంది దాంట్లో ఎంటర్ అయ్యాం, కానీ సో తర్వాత నుంచి కొంచెం ఇదిగానే ఉంది. సో మీకు ఏదైనా 4 to 5 years తర్వాత నుంచి మూమెంట్స్ వచ్చేస్తాయి. ఫుల్ లెంత్గా ఉపయోగించినప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు యూసేజ్ ఎక్కువ అవుతుంది, అప్పుడు ఇది అవుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ అనుకోవచ్చు. ఇది ఇట్లాంటివి ఏంటంటే మల్టీ బ్యాగర్స్, బట్ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ పడుతున్నప్పుడల్లా కొంచెం కొంచెం మనం అనుకుంటే ఒక 100, 500, 1000 అనుకున్నాం అనుకోండి, ఇన్ని స్టాగర్డ్ మ్యానర్లో బై చేసుకోవాలి. అంటే మల్టీ బ్యాగర్లు ఎప్పుడు అట్లా చూసుకున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్లో మంచి అంటే లోవర్ లోస్లో కొంటాం కాబట్టి పర్చేసింగ్ రేట్ యావరేజ్ అవుద్ది, లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది బాగా పెరిగినప్పుడు. సో అది మెయిన్. నోవా అగ్రిటెక్ అన్నారు, 24 రూపీస్ ఉంది, 1% ప్లస్లో ఉందండి. కొంచెం 25 to 26 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ రావచ్చు. డౌన్ సైడ్ కన్సల్టేషన్ కన్సిస్టెంట్గా తీసుకుంది, అంటే పెద్ద అనిపించట్లేదు, కానీ నాకు మీకు 35-40 అంతవరకు రావచ్చు. అంతకు మించి మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్ సార్. సో సార్, అదండి సూచన. సో సార్, మరో కాల్ రండి. రాజశేఖర్ గారు, అనంతపురం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు 3 స్టాక్స్ సార్. చెప్పండి. డీజిల్ ఇండియా 281 లో తీసుకున్నా, టాటా స్టీల్ 201 లో తీసుకున్నా, వన్ మోబ్ 218 లో తీసుకున్నాను సార్. ఇవి ఉంచుకోమంటారా? ఫస్ట్ స్టాక్ ఒకసారి చెప్పండి, థర్డ్ స్టాక్ చెప్పండి. ఫస్ట్ స్టాక్ చెప్పండి సార్ రాజశేఖర్ గారు. సీగల్ ఇండియా 281. సీగల్, ఓకే. సీగల్ ఇండియా ఎంతండి? 281 సార్. 281. లాస్ట్ థర్డ్ స్టాక్ ఏదో చెప్పారు? వన్ మోబ్ 218, టాటా స్టీల్ 201. మూడోది ఏంటంటే ఇప్పుడు సీగల్ వచ్చేసి వన్ మోర్ వన్ మాబ్ సార్, MOB. ఎంఓబి, వన్ మాబ్. ఇది ఎంతలో అండి రాజశేఖర్ గారు? 218 సార్. 218 అండి. ఇదేమో 218 వన్ మాబ్. బాబు రావట్లేదు. సీగల్ వచ్చేసి మీకు 201 ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది సార్ ఇది సీగల్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంత అనిపించట్లేదు, కానీ లాంగ్ టర్మ్ అయితే పర్వాలేదు. లాంగ్ టర్మ్కి కొంచెం హోల్డ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటాను నేను. టాటా స్టీల్ అన్నారు 196. జనరల్గా టాటా స్టీల్, టాటా ఫేమ్ ఉంది, కానీ షేర్లు ముందుకు రావు, ఎందుకని అర్థం కాదు. మరి ట్రస్ట్ అయితే రిలయన్స్ కంటే టాటాకే ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు అంటే జనరల్గా మొబిలైజేషన్, మ్యానిపులేషన్ ఇట్లాంటివి ఏం చేయరు, సాదా సీదిగా ప్లెయిన్గా వెళ్తూ ఉంటుంది. సో అట్లా మీకు ఏదైనా మొన్న ఇదైపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా 1000 రూపీస్ ఉండాలి. అండర్ వాల్యూ ఇది యాక్చువల్గా చూస్తే. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవచ్చు. మీరు టాటా స్టీల్ ఈవీసీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఈవీసీ మీద మనకు వచ్చి ఫుల్ లెంత్గా అంటే ఫజల్ ఫెయిల్ నుంచి మనకి ఈవీకి వచ్చినప్పుడు ఈవీలో కొంచెం మూమెంట్స్ ఎక్కువ వచ్చేది, అప్పుడు వాళ్ళకి బాగా ఉండొచ్చు. లాంగ్ టర్మ్కి అయితే ఓకే అండి. షార్ట్ టర్మ్కి అయినా 196 ఉంది కాబట్టి మీకు బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 220, 225 దాకా రావచ్చు. రైట్ శేఖర్ గారు, అదే సూచన. సో సార్, మరి ఇందాక మీరు మాట్లాడుతూ సార్ ఒక మాట అన్నారు మీరు, ఏంటంటే ఇండియా బుల్స్ తప్పనిసరిగా వద్దు అంటున్నారు. అంటే ఇట్లా వద్దు అనుకున్నవి ఈ సందర్భాల్లో ఏమైనా ఉంటాయా? జనరల్గా ఏంటంటే లైక్లీ సజెషన్ ఇవాళ మంచి కంపెనీ అనుకున్నది ఫ్యూచర్లో
వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, Yes, sir. మేనేజ్మెంట్ మైండ్ సెట్ని బట్టి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నా కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీద లేకుండా రియల్ ఎస్టేట్ మీద లేదా సమ్ అదర్ దీని మీద డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. సార్ సో అట్లా మనం ఎందుకంటే కన్సిస్టెంట్గా మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఇది ఇవాళ మంచి కంపెనీయే, మరి సత్యం కంపెనీ 500 రూపాయలు ఉంది, ఆ రోజు 5:30కి వచ్చింది కదండి. 5:30కి వచ్చిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇది నాకు హ్యాపీ, నాకు పెళ్ళిళ్ళు చేద్దామని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొనుక్కుందాం కొంచెం ఇంకా పెరిగితే అనుకున్న వాళ్ళు ఉన్నారు. మరి 5 రూపాయలకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకనే డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కంపెనీ ఏం చేస్తోంది, ప్రాఫిట్స్ ని ఏం చేస్తోంది, డైవర్సిఫికేట్ చేసినప్పుడు కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా. వాళ్ళు చెప్పే కాన్ కాల్స్ ఉంటాయి, కంపెనీ కాన్ కాల్స్ ఉంటాయి, మనీ కంట్రోల్లో కూడా కాన్ కాల్స్ ఉంటాయి. ఆ కాన్ కాల్స్ అటెండ్ అవ్వండి. అసలు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రొజెక్షన్ ఎలా ఇస్తున్నారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఎలా ఉన్నాయి, ఈజ్ ఆల్ రైట్. సార్ మీరు చెప్పినట్టు ఆ కాన్ కాల్స్ అటెండ్ అవ్వడం మీద కొత్త సబ్ టాపిక్ మీరు చెప్పారు, దాని మీద మనం మాట్లాడదాం. అయితే 2 కాల్స్ తీసుకుందామండి. శ్రీనివాసరావు గారు జగ్గైపేట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి, ఇంకా ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? అదాని గ్రీన్ ఎనర్జీ. అదాని ఎంత రోజు తీసుకున్నారు? ఫ్రెష్ అండి. ఫ్రెష్, ఓకే రైట్. ఇంకా అండి? దీపక్ నైట్ రైడర్. దీపక్ ఫ్రెష్ అండి? ఫ్రెష్ అండి. ఓకే. ఇండో బోరెక్స్. ఇండో బోరెక్స్, ఓకే. ఇండో బోరెక్స్, ఓకే. ఇండో బోరెక్స్, ఓకే. కెమికల్స్. 3 ఫ్రెష్ గా సార్? 3 ఫ్రెష్ అండి. అవ్వచ్చా, వెయిట్ చేయమంటారు? అదాని గ్రీన్ ఎనర్జీ 921 7.6% పెరిగిందండి. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఇది తీసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రాఫిట్స్ కాకుండా మామూలుగా. సో గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ కదా, సో అట్లా ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయింది, మీకు ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మీకు 1050 కనుక క్రాస్ అయితే 1150 1180 దాకా రావచ్చు, అక్కడ దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ట్రెండింగ్ అప్ ఉంది, అంటే పై చూపు ఉందన్నమాట ఒక రకంగా. సో రిజల్ట్స్ పరంగా చూసినా, లాస్ట్ రిజల్ట్స్ చూసినా మీకు కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్ ఈ రిజల్ట్స్ కాబట్టి, Q4 కాబట్టి, సో డెఫినెట్గా ఈ క్వార్టర్లో కొంచెం మూవ్మెంట్ రావచ్చు. సో డెఫినెట్గా మీకు ఆ లెవెల్స్ చూసుకోండి, దాని ప్రకారం ఎంటర్ కావచ్చు. దీపక్ నైట్రేట్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, ఫంటాస్టిక్ కంపెనీ. 1388 ఉంది. ఇది కొంచెం 1410 1420 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ టైట్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకుంది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా హెవీగా ఉంటుంది. సో ఆ బ్రేక్అవుట్ అవ్వాలంటే ఈ 1410 1420 క్రాస్ అయినప్పుడు కొంచెం రావచ్చు, 1650 1680 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే మీకు 1800 లాంగ్ పెట్టుకుంటే 1800 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. తర్వాత ఇండో బోరెక్స్ అండ్ కెమికల్స్ అన్నారు, ఇది 254 ఉంది, 3% పెరిగింది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. సో మీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ కూడా ఇంపార్టెంట్, బాగా మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఫెంటాస్టిక్ సార్. సో మీకు 282 కనుక క్రాస్ అయితే 300 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ 300 టార్గెట్ కూడా పెట్టి కూడా ఉంచుకోవచ్చు. సో కంపెనీస్ కూడా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నారు. రైట్ శ్రీనివాసరావు గారు, సో మీ గురించి సార్ చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ అండి, శ్యామ్ సుందర్ గారు విశాఖపట్నం. సార్ గుడ్ మార్నింగ్ శ్యామ్జీ. సార్ నమస్తే. చెప్పండి సార్. కెనరా బ్యాంక్ 127 తీసుకున్నాం, అలాగే డిక్సన్ టెక్నాలజీస్ ఒక 11,000 దగ్గర తీసుకున్నాం. డిక్సన్ ఓకే. డిక్సన్ కెనరా బ్యాంక్ తీసుకున్నాం సార్. కెనరా బ్యాంకు, డిక్సన్, ఇంకా ఎనీ మోర్ సార్? సార్ ఒక 1 lakh, ఒక 1 lakh. ఓకే రైట్. కెనరా బ్యాంక్ 120లో తీసుకున్నాం. డిక్సన్ 120, డిక్సన్ టెక్నాలజీస్ 11,000లో తీసుకున్నాం. 10,000 ఉంది. సో కెనరా బ్యాంకులు అసలు మార్కెట్ ముందు పెరుగుతుందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్సే పెరుగుతాయి. 61,800 దాకా వచ్చిందండి మనం పెట్టుకున్న టార్గెట్. మీరు అంతకుముందు వీడియోలు చూస్తుంటే తెలుసుండేది, నేను చెప్పింది 63,000 నుంచి 63,500 అంతవరకు ఛాన్స్ ఉంది. రేపొద్దున ఈ ట్రంప్ డ్యాన్సులన్నీ తగ్గిపోయి, ఆయన ఈగో తగ్గిపోయి, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కొంచెం పెరుగుతుంది అనుకుంటే, సో ఫస్ట్ ఉండేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్సే, అది సపోర్ట్ చేస్తాయి. సో డెఫినెట్గా ఆ లెవెల్కి వస్తాయి. ఇది కూడా మీకు కెనరా బ్యాంక్ కూడా బాగా పెరిగింది. 121 క్రాస్ అయినప్పుడు మీకు 154 వస్తుందని చెప్పుకున్నాం. అది క్రాస్ అయ్యి ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్లో వచ్చి ఇదంతా తెలిసిందే కదా. ఎక్కడ దాకంటే 1 సెకండ్ హై వచ్చా అంటే మీకు రీసెంట్ హై అంటే 158.90 159 25th ఫిబ్రవరి 159 దాకా వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం 154 దాకా వస్తుందని మనం అనుకున్నాం. సో అక్కడి నుంచి కొంచెం డౌన్లో ఉందండి, మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండే ఉంది.
మీకు 130-80 కనుక క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మారితే, ఈ ఎకనామిక్ కన్సర్న్స్, జియోపొలిటికల్ టెన్షన్ మారితే అప్పుడు కొంచెం బ్యాంకింగ్ కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. సో అప్పుడు మీకు ఎన్పిఏ కూడా బాగా తగ్గింది. సో వచ్చే 161, 162 క్రాస్ అయితే 180 దాకా పెట్టుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. బ్యాంకులు ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు. 63,500 వచ్చినప్పుడు అప్పుడు అమ్ముకోండి. ఒకటి డిక్సన్ టెక్నాలజీ అన్నారు. టెక్నాలజీ కొంచెం ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి Q4లో ఐటీ బాగా పనిచేస్తుంది. నేను చూడండి అన్ని పడుతున్నాయి, అదొకటే లేస్తుంది. అంతకుముందు అన్ని పరిగెడుతున్నాయి, అది పడిపోయింది. సో రివర్స్ చూడండి ఎంత. సో దట్స్ వాట్. ఇప్పుడు టైం వచ్చిందా అంటే ఒక రకం టైం వచ్చింది అనుకోవచ్చు. అది ఎంతవరకు, ఇక మిగతాది ఏమైనా లే ఆఫ్స్ కూడా కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ భయం కూడా ఉంది, అన్సర్టనిటీ. సో అది కూడా కొంచెం క్లారిటీ, ఏ మీద క్లారిటీ వస్తే నెక్స్ట్ 3 to 5 years అంటే 3 ఏళ్ళు సరిపోద్ది. కానీ మనం టార్గెట్ పెట్టుకున్నాం 5 years పెట్టుకుంటే ఈ లోపలే ఐటీ కూడా బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.